ఈ వర్షాకాలంలో వేడి వేడిగా చల్ల పునుగులు వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. ఈ చల్ల పునుగుల్ని చట్నీలతో పాటు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 2 గ్లాసులు బియ్యాన్ని, అర గ్లాసు మినప్పప్పు, కొంచెం మెంతులు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. 4 గంటలు నానితే సరిపోతుంది. 4 గంటల తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని మిక్సీలో వేసుకొని బాగా దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దోసపిండి ప్రిపేర్ అయిన తర్వాత మరో 4 గంటలు పులవనివ్వాలి. నైట్ అంతా పులవబెట్టుకున్నా పర్వాలేదు. ఏదైనా ఒక పూట పులవబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చూసేసరికి బాగా పులిసిపోయింది. ఈ పులిసిన పిండిలోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్టు, అలాగే చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత వేడి వేడి నూనెలోకి ఒక చుక్క పిండి వేసుకుంటే పైకి తేలితే నూనె బాగా కాగినట్టు. అప్పుడు చిన్న చిన్న గోళీలాగా ఈ నూనెలో ఈ పిండిని వేసుకోవడమే. చూడండి, రౌండ్ రౌండ్ బాల్స్ లాగా ఎంత బాగా వచ్చాయి. ఇలా బాగా రెండు వైపులా కలిపెట్టుకుంటూ ఈ బోండాల్ని గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చట్నీల రెసిపీస్ కూడా చూసేద్దామా. ఇప్పుడు చట్నీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. శనగపప్పులోకి ఒక అరకప్పు కొబ్బరిని వేసుకొని 4-5 పచ్చిమిర్చిలను వేసుకొని కొంచెం అల్లం ముక్క, కొంచెం చింతపండు, అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, సాల్ట్ వేసుకొని ఒక రౌండ్ తిప్పుకొని తర్వాత నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ తిప్పుకొని గిన్నెలో తీసుకోవడమే. తర్వాత దీంట్లోకి పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఎర్ర చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొంచెం ఆయిల్ వేసుకొని బాండీలో 4 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని తర్వాత 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా 4 ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా బాగా 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీలో వేసుకుంటే ఎర్ర చట్నీ కూడా తయారైపోయింది. ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో చూద్దాము. కొంచెం ఆయిల్లో పోపు దినుసులు, వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.